స్టార్ మా ఛానల్లో రీసెంట్గా ముగిసిన సీరియల్ గుప్పెడంత మనసు. పోయిన నెల ఆగస్టు 31న ఈ సీరియల్కి ఎండ్ కార్డ్ పడింది. అయితే గుప్పెడంత మనసు సీరియల్కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సీరియల్ ముగిసిపోతే కొంతమంది బాధపడగా కొంతమంది ముగిస్తేనే మంచిదని భావించారు. ఇక ఈ సీరియల్లో రిషి వసుధరగా రక్షా గౌడ, ముఖేష్ గౌడ చాలా మందినే ఆకట్టుకున్నారు. అయితే 4 ఏళ్ల పాటు ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా స్టార్ మా ఛానల్లో ప్రసారమైంది. దీనికి కారణం సీరియల్ కథ అని చెప్పొచ్చు. అయితే ఈ సీరియల్లో రక్షా గౌడ, ముఖేష్ గౌడ తమ అందం అలాగే చక్కని అభినయంతో చాలా మంది ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. అయితే రిషి సార్ పాత్రలో నటించిన ముఖేష్ గౌడ త్వరలో మన ముందుకి సినిమాల ద్వారా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రక్షా గౌడ కూడా అదే బాట పట్టారు. కొంతకాలంగా రక్షా గౌడ సినిమాల్లో నటించబోతున్నారంటూ అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వార్తపై స్పందించని రక్షా గౌడ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ఆమె చెప్పిన మాటల ప్రకారం ప్రస్తుతం ఆమె ఆల్రెడీ కన్నడ సినిమాకి సైన్ చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగు సినిమాల్లోనికి ఎంట్రీ ఇస్తున్నారా అని అడగ్గా కొన్ని కథలైతే విన్నాను, త్వరలోనే ఏ సినిమాలో నటించబోతున్నానో మీ అందరికీ క్లారిటీ ఇస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా సీరియల్ గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. 4 ఏళ్ల పాటు తెలుగు అభిమానులతో ఉన్న బంధం ముగిసిపోతున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇక సీరియల్ షూటింగ్ లాస్ట్ డే అయితే చాలా ఎమోషనల్ అయిపోయాను. మీరు ఎలా అయితే గుప్పెడంత మనసు సీరియల్లో వసుధరగా నన్ను ఆదరించారో అయితే సినిమా ద్వారా మీ ముందుకొస్తున్న నన్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానంటూ ఆమె వెల్లడించారు. మరి వసుధర సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.